హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు మన హరక్క వంటిల్లో ఒక మంచి టిఫిన్ రెసిపీ అండి. ఇది స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు కానీ, ఆఫీస్ నుంచి వచ్చిన మీకు కానీ, హడావుడిగా ఉన్న మీకు ఏదన్నా తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా చాలా తేలిగ్గా చేసుకునే ఐటమ్ అండి ఇది పుల్లట్లు. ఈ పుల్లట్లు ఎలా తయారు చేసుకుందాము చూద్దాం రండి. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం రండి. ముందుగా దీనికి చూడండి, 1 కప్పు నేను బియ్యపిండి తీసుకున్నానండి. దీనికి ఒక చిన్న కప్పుతో పెరుగు, పుల్ల పెరుగండి, ఇది పుల్లటి పెరుగు తీసుకున్నాను. చూడండి, జీలకర్ర చిన్నవి, ఉల్లిపాయ ముక్కలు, కారము, ఉప్పు, పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్. ఇప్పుడు దీన్ని ముందుగా పిండి కలుపుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఈ బియ్యపిండి వేసేసుకుందాం. దీంట్లో ఈ పెరుగు కూడా వేసేసుకుందాం. జీలకర్ర అండి, చక్కగా నలిపి వేసుకుందాం. దీంట్లోకి జీలకర్ర ఎక్కువగా ఉంటేనే చక్కగా పంటి కింద తగులుతూ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా కారంగా వేసుకుంటేనే పుల్లగా కారంగా బాగుంటుందండి. దీంట్లోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకుందామండి. ఈ పుల్లట్లు అనేవి చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారండి. బియ్యాన్ని పెరుగులో నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని వేసుకుంటారు. కానీ అది ఒక టేస్ట్ వస్తుంది. మీరు ఇలా తిని చూడండి, ఒక్కసారి ట్రై చేయండి. ఎంత బాగుంటాయండి, కరకరలాడుతూ పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటాయి. అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకుందాం. ఇలా కలుపుకొని 1-2 నిమిషాలు దీన్ని ఇట్లా వదిలేసేయండి. ఈ పెరుగులో ఈ బియ్య పిండి అనేది చక్కగా ఊరి బాగుంటుంది. ఈ పిండి నానేలోపు మనం ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. చక్కగా పెనము బాగా వేడిగా కాగాలండి. ఇప్పుడు పిండిలో ఇంకొన్ని వాటర్ పోసుకొని చక్కగా పలుచగా కలుపుకుందాం. ఇది కొంచెం పలచగానే కలుపుకోవాలండి. ఈ పిండి అనేది మనం దోశలాగా ఇట్లా పెనం మీద వేసి గరిటెతో తిప్పుకోవడానికి ఉండదు. ఇది చూడండి, ఇట్లా ఇంత పలచగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు పెనము వేడవుతోందండి. ఇప్పుడు దీని మీద మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని చక్కగా అంతా ఇట్లా చేసుకుందాం. ఇలా చేయటం వల్ల ఏంటంటే దోశ అనేది పెనానికి అతుక్కోకుండా చక్కగా వస్తుంది. చూడండి, ఇంకొకసారి మళ్ళీ ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ వేసుకొని ఒకసారి మళ్ళీ ఇట్లా అంతా చక్కగా చేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని మీరు దోశ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ, ఏ దోశ అయినా కానీ స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసి దోశ వేసిన తర్వాత హైలో పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు చక్కగా అంతా ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే ఈ అంచులు అనేవి బాగా ఎర్రగా వేగి కరకరలాడుతూ వస్తుందండి. దోశ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని మీద 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఒకసారి ఇప్పుడు చూద్దామండి. చూడండి, దోశ అంతా చక్కగా ఎర్రగా కాగున్నది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మెల్లగా
దీన్ని రెండో వైపుకి తిప్పక్కర్లేదండి. చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ ఇంకొక దోశ వేసుకుందాం అండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోక్కర్లేదు, దీని మీద ఉన్నది ఒక్కసారి తుడిచేసేసుకొని మనం దోశ వేసుకునేటప్పుడు పిండి అడుగు నుంచి ఒకసారి కలుపుకోవాలండి. ఎందుకంటే పిండి అనేది అడుగు వెళ్ళిపోయి నీళ్లు పైకి వచ్చేస్తాయి. అందుకని ఒక్కసారి కలుపు వేసుకొని ఇప్పుడు దోశ వేసుకోవచ్చు. చక్కగా అంచులంతటికి ఆయిల్ వేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఈ మూత పెట్టడం వల్ల ఏంటంటే పిండి అనేది చక్కగా లోపల కూడా బాగా ఉడుకుతుంది. చూడండి దోశ చక్కగా ఎర్రగా కాలింది. చాలా తేలిగ్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. చూడండి ఎంత ఎర్రగా ఎంత బాగా వచ్చినాయో. చూడండి ఎంత ఎర్రగా వచ్చినాయో. దీంట్లోకి మేమైతే ఆవకాయ నలుచుకుంటామండి. ఆవకాయ చాలా చాలా బాగుంటుందండి దీంట్లోకి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. చాలా చాలా సూపర్గా ఉందండి. పుల్లగా కారం కారంగా ఈ జీలకర్ర పంట కింద పడుతూ ఎంతో టేస్టీగా ఉంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.